నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజంతో ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యం విషయంలో సీఎం ప్రజలను మోసం చేస్తున్నారు. కేసీఆర్ పై ఆరోపణలు చేసిన బీజేపీ నాయకురాలు డీకే అరుణ. ప్రజా కళారూపాలకు పురుడు పోసిన తొలితరం వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు గోచర్ల ఆవిష్కరణలో వెల్లడించిన సుద్దాల అశోక్ తేజ. ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 గెలుస్తాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీని రావణాసురుడిగా చిత్రీకరిస్తూ బీజేపీ పోస్టర్ విడుదల. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే సీఎం కేసీఆర్ ఆరోగ్యం విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. ఎన్నికల విషయంలో బామర్దులు డ్రామాలు ఆడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ పథకాలతో పట్టణ గ్రామ ప్రజలు మోసపోవద్దని, దళిత బంధు పథకానికి లంచం ఇస్తేనే డబ్బులు వస్తాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను మోసం చేయడం మానేయాలన్నారు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పథకాలు నిర్వీర్యం అయ్యాయని, తెలంగాణలో బీజేపీ రావడం ఖాయమని డీకే అరుణ భరోసా వ్యక్తం చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆధ్వర్యంలో మరియు మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గౌతమ్ రావు గారు మరియు ఎక్స్-ఎమ్మెల్సీ రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ పార్టీలో నేను చేరడం జరుగుతుంది. ఒక తిరునాళ్ళల్లో ఒక బాలుడు తప్పిపోయి తల్లి చెరకు చేరితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాళ నాకు అంత ఆనందంగా ఉంది. బీజేపీ పార్టీ విషయాలను కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మరియు ఇతరత్ర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో మరి నేను ఈ రాష్ట్రంలో బీజేపీని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ మరి నా యొక్క శక్తిని అంతా కూడా ఈ బీజేపీకి నేను పోస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా నా వల్ల పార్టీని బలోపేతం చేస్తూ మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీని అధికార దిశగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ పోటీ చేసిండ్రు, అక్కడ గెలిచినాక ఇంకొత్తన వాళ్ళని వచ్చి మాట్లాడమని చెప్పండి. హరీష్ రావు కానీ ఇంకొకరు కానీ జాతీయ స్థాయి గురించి మాట్లాడే అర్హత ఫస్ట్ లేదు, ఆ స్థాయి లేదు. వాళ్ళని ఫస్ట్ వాళ్ళ మామని చూసుకోమనండి. వాళ్ళ మామ పాపం అక్కడ ఫామ్ హౌస్లో పెట్టేసిండ్రు. వాడు ఏమవుతున్నాడో ఏమో, వీళ్ళు ఏం బామర్దులు కలిసి ఆయన ఏం చేయాలని అనుకుంటున్నారో తెలియదు. ముందు ఆయన చూసుకోమనండి. ఇప్పుడు ఎవరు ఏం కొడతారో వచ్చే ఎన్నికలు తెలుస్తాయి కదా. ఇంకా దగ్గరకు వచ్చింది షెడ్యూల్, ఇంకొక 2 రోజుల షెడ్యూలే విడుదల కాబోతున్న నేపథ్యం. హ్యాట్రిక్ కొట్టేది కాదు కదా వాళ్ళకి. అందుకు ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే వాళ్ళైతే ఇంతగానో ఉరకాల్సిన అవసరం ఉందా? ఇంత ఆదరాబాదరాగా ఇనాగరేషన్లు, ఆదరాబాదరాగా ఇంత ఫౌండేషన్లు, ఇన్ని రోజులు ఏం పని చేసిండ్రు, ఇప్పటికిప్పుడు చివరి నిమిషాల్లో చేసి దాని నుంచి వచ్చేది ఏముంది? ఇన్ని రోజులు ఏమి చేయకుండా ఇప్పుడు ఎందుకు ఉరుకులాడుతున్నారు ఇద్దరు కలిసి? వాళ్ళ ప్రజా కళారూపాలకు పురుడు పోసిన తొలితరం వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు అని సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఆయన పాటల్లో పాటగా రాటు దేలుతున్న మాటలు సమర గీత పెరిగిన ప్రజాకవి అని అశోక్ కొనియాడారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లో జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు సుద్దాల అశోక్ తేజ తెలిపారు. జాతీయ పురస్కార బ్రోచర్ ను బాగ్లింపల్లిలోని TPSK హాల్ లో సుద్దాల అశోక్ తేజ, భూపతి వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు. గత 12 సంవత్సరాలుగా వివిధ రంగాల్లోకి చెందిన కళాకారులకు ఈ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నెల 13న సుందరయ్య కళా నిలయంలో అరుణోదయ విమలకకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఆయన వివరించారు. జాతీయ పురస్కార ప్రదానోత్సవం దాదాపు 12 సంవత్సరాలుగా మనం ఇస్తున్నాం. మధ్యలో ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల కార్యక్రమాలు జరగలేదు. ఈ 12వ సంవత్సరంలో అరుణోదయ విమలక్కకి నాన్న అవార్డు
ఇవ్వడానికి మా జ్యూరీ కమిటీ నిర్ణయించడం వల్ల అది ఈరోజు పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. సుందరయ్య విజ్ఞాన భవనంలో మెయిన్ హాల్లో 13వ తారీఖు ఇదే నెల ఇంకొక 5 రోజులకి సాయంత్రం 6 గంటలకి షార్ప్గా 6 గంటలకి సభ ప్రారంభమవుతుంది. దానికి హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి గారు, న్యాయమూర్తి ప్రజానటుడు ముఖ్య అతిథులుగా, శ్రీ కాశీం తెలుగు శాఖ అధ్యక్షుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం, శ్రీ ఐనంపూడి శ్రీలక్ష్మి ప్రముఖ రచయిత్రి అక్షరయాన్, సభాధ్యక్షులుగా కోయి కోటేశ్వరరావు గారు తెలుగు శాఖ అధ్యక్షులు సిటీ కాలేజ్, స్వాగతోపన్యాసం తమ్ముడు శ్రీ భూపతి వెంకటేశ్వర్లు మోదీపూర్ చూపిస్తున్నాము. ఈ కార్యక్రమం 13వ తారీఖు నాడు 1 గంట సేపు అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఉపన్యాసాల పరంపర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏదేమైనా కార్యక్రమం చాలా ఆరంభం కానీ ఈ కార్యక్రమం ముగింపు కానీ, ఆరంభం అద్భుతం, ముగింపు మురిసేలాగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఒక టీఎంసీ సామర్థ్యం గల 80,50,00,000 రూపాయలతో నిర్మించిన పర్తన్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు మంత్రి హరీష్ రావు భూమి పూజ శంకుస్థాపన చేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు 2 పంటలు పక్కగా పండుతాయని, హాజీపూర్ లక్సటిపేటకు నీళ్ల కొరత ఉండదని స్పష్టం చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ 3సారి వస్తుంది. తాను హాజీపూర్ అల్లుడి అని మంచిర్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మేనిఫెస్టో వస్తుందని, అది వస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుందని కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే మాయ మాటలు, మూటలు, డబ్బు సంచులు, ముఠాలు, కొట్లాడుకునే గ్రూపుల సంస్కృతి, మంటలు, ముఖ్యమంత్రిని పదవి దించడానికి మతం మంటలు పెట్టే రకం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సంస్కృతి ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. మనకు తెలియని కాంగ్రెస్ ఇది, దాని పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలివయా? ఇవాళ వాళ్ళు ఏంది కళ్ళబొల్లి మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి కర్ణాటక నుంచి డబ్బు సంచులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలని పగటి కలలు గంటా ఉంది. అది జరగదు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు నడవ ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు మనం చూడలేదా? ఆ గ్రూప్ ముఠా రాజకీయాలతోని వాళ్ళు తన్నుకొని పరిపాలనను భ్రష్టు పట్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అంటా ఉన్నా. అధికారం కోసం తన స్వంత ముఖ్యమంత్రులను కుర్చీలో నుంచి దించి ఇంకొకరు కుర్చీ ఎక్కడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో మత కలహాలు పెట్టి కర్ఫ్యూలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అంటా ఉన్నా, ఇలా కేసీఆర్ గారి హయాంలో కరువులు లేదు, కర్ఫ్యూ లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక కరువు లేదు. 9.5 ఏళ్ల కేసీఆర్ కాలంలో కర్ఫ్యూ అంతకంటే లేదు. కరువు కాటకాలు లేకుండా, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పి ఆ నక్సలైట్లను మట్టుబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ఏ విషయంలో వీళ్ళు మాట మీద ఉన్నారు? ఆనాడు 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 కిలోల బియ్యం అన్నారు, మోసం చేసిండ్రు. పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అది ఒక భస్మాసుర హస్తం. దాన్ని నమ్మితే ఆగమైతాం. ఇవాళ ఇప్పటిదాకా వాళ్ళు చేసిందేమి లేదు. ఇలా మన కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను ఆమరణ నిరాహార దీక్ష పడుతున్నా, అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని బయలుదేరిండు. 11 రోజులు అన్నం తినకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కదిలించి తెలంగాణ దేలేదా? కేసీఆరే తెలంగాణ లేకపోతే 24 గంటల కరెంట్ వచ్చినా, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఈ రైతు బంధు వచ్చినా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నా. రాహుల్ గాంధీని రావణాసురుడిగా చిత్రీకరిస్తూ బీజేపీ పోస్టర్ను విడుదల చేయడం పట్ల కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. నాయకత్వం
రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ మోడీ నరేంద్ర మోడీ బీజేపీ భారతీయ జనతా పార్టీ మా రాహుల్ గాంధీ గారిని రామనుడు మరొక చిత్రీకరణ చూపిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా రావణలో రాక్షసులో దెయ్యాలు అన్నది దేశంతో చూస్తుంది. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కేవలం బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా ప్రభుత్వాలు కూల్చాలి, ఏ ప్రభుత్వాలు కూల్చితే అక్కడ మనం ఆక్రమించుకోవాలి, ఎవరి మీద ఈడీ పంపించాలి, ఎవరి మీద సిఐడి పంపించాలి, ఎవరి మీద సిబిఐ పంపించాలి, ఈ ఆలోచన తప్పించి ఈ రాక్షస లక్షణాలు ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు వాళ్ళకా మా రాహుల్ గాంధీ గారికా? రాహుల్ గాంధీ ఇటువంటి వాటికి గడిచే మనిషి కాదు. ఆ క్యాడర్ అంతకన్నా బలమైన క్యాడర్ ఉంది కాబట్టి రాబోయే రోజులు రాహుల్ గాంధీ గారు సరైన గుణపాఠం చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోవడం అందరూ కూడా. ఓకే. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్, హోంమంత్రి మహమూద్ అలీ, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీందర్, డీసీపీ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా శిలా ఫలకం ఆవిష్కరణ. ये पुलिस हमेशा आपके साथ रहती है, आपसे मोहब्बत से रहती है और हमेशा आपकी जो तकलीफ है वो दूर करती है। लोग पुलिस को देखते ही डरते थे पहले। साबिका में जब भी पुलिस किसी घर जाती है तो लोगों को डर शुरू हो जाता था, अरे पुलिस आई में क्या बात है। पर जब आज पुलिस को देखते हैं, इनके ड्रेस को देखते हैं तो आपको सेटिस्फेक्शन होता है और आपको सुकून होता है कि चलो हमारी पुलिस आ चुकी है और हमें सपोर्ट किए जाए। तो इसीलिए मैं करताल के अंदर जो पुलिस स्टेशन बनाया गया है उसके लिए हमारे चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूँ और हमारे डीजी साहब और कमिश्नर साहब, डीसीपी साहब और इंस्पेक्टर साहब, तमाम पुलिस डिपार्टमेंट ऑफिसर्स की और ख़ास तौर से मीडिया भाई का भी शुक्रिया अदा करता हूँ। जो मीडिया होता है वो हमेशा मीडिएटर का काम करता है। जो हमारी स्टेट का डेवलपमेंट है, जिस तरह पुलिस डिपार्टमेंट फ्रेंडली काम कर रही है और मीडिया की भी जिम्मेदारी है कि वो लोगों तक मैसेज पहुँचाए। तो मैं तमाम भाइयों का जो यहाँ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మున్సిరాబాద్ డివిజన్ ఈస్ట్ కాలనీలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి హాజరయ్యి మాట్లాడుతూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 974 కాలనీలు ఉన్నాయని, 365 రోజులు అన్ని కాలనీలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఎన్నో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేశాము, కొత్తగా 4 కోట్లతో ట్యాంక్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని సుమారు 3000 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. అందరికీ కమిటీ తోటి మనందరం కూడా ఎక్కడ పోయినా కానీ ఏ చిన్న పని ఉన్నా కానీ నేనున్నా అని చెప్పేసి అనడు. ఎన్నో అనేక సందర్భాలు నా బలం ఎల్బీ నగర్ ఎవరంటే కార్యకర్తలే అనేది అనేక సందర్భాలు ఉన్నది. దాన్ని మనం విస్మరించకుండా మనము ఎల్బీ నగర్ నుంచి సీఎం కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని మరొకసారి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ వీరులకు, తెలంగాణ విద్యార్థుల వీరులకు జై సుధీర్ అన్న. థ్యాంక్ యూ అన్న. భోజన టైం అయిపోయింది కాబట్టి మరి సకాలంలో మనం కూడా ఇంటిని ముగించుకుందాం. అదే క్రమంలో మరి ఈ నాట్య కాలనీల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి అధ్యక్షుడు నమ్మారెడ్డి గారికి, డివిజన్ సంబంధించి ఆత్మీయ సమావేశం ఈ రోజు కాలనీ సంక్షేమ సంఘాలతో ఇక్కడ జరిగింది.
చాలా పెద్ద ఎత్తున 22 కాలనీలు 25 కాలనీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. గతంలో ఈ కాలనీలో కొన్ని పనులు చేయగలిగినాము, ఇంకా మిగిలిపోయిన పనులు కొన్ని ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి హైదరాబాద్ నగరాన్ని మరి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్న సంగతి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్పష్టంగా చూస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని మరొకసారి ఆశీర్వదించమని చెప్పేసి సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ సర్కార్ వస్తుందన్న సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. దిగుమతి చేసుకునే నాయకుడే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన త్వరలో గూడూరు నియోజకవర్గంలో ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ఆమె పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ పరిధి నుండి టీడీపీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చిట్టమూరు మండల టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. నారా భువనేశ్వరి గారి యొక్క టూర్ ఉంటుంది. ఆ టూర్ని ఖచ్చితంగా మొట్టమొదటి రాయలసీమలో ఆమె స్టార్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా గూడూరులో కూడా బహిరంగ సభని పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా ఈ నెలలోనే ఒక 2-3 రోజుల్లో కూడా బహిరంగ సభ డేట్లు కూడా మనకు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అయ్యి బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదట మన గూడూరుకి పబ్లిక్ మీటింగ్, తిరుపతి పార్లమెంట్లో గూడూరు ఒక్కటే పబ్లిక్ మీటింగ్, మీదంతా కూడా వేరే వేరే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. గూడూరు మాత్రం పబ్లిక్ మీటింగ్ ఇచ్చారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయమని చెప్పి ముఖ్యంగా మహిళలందరినీ కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మా నాయకుడు దాదాపు 27 రోజులు జైల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇంటింటికి పాంప్లెట్ని ప్రతి ఇంటికి అందించాలని చెప్పి కోరుతున్నా. పాంప్లెట్లు అందరూ కూడా ఇచ్చి పంపించా. సరిపోకపోయినా ఇంకా ఆఫీసులో ఉన్నాయి, తీసుకెళ్ళండి, ఇబ్బంది లేదు. ఎన్ని పాంప్లెట్ అయినా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కొద్దిగా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఊళ్ళల్లో అట్లీస్ట్ మీకు పంచాయతీల్లో అప్పుడు కూడా చెప్పాం, రోజుకి ఒక 20-30 ఏళ్ళు తిరిగినా మీరు ఒక వారం లోపల మీ ఊరు కంప్లీట్ చేయగలుగుతారు పంచాయతీ. కాబట్టి అది ఖచ్చితంగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక మంచి తెలివిగలటువంటి ఒక జ్ఞానిని ఈరోజు జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్న విషయం అందరూ ఈరోజు అనుకుంటున్నారు. నేను మార్నింగ్ కార్తీక్ వస్తుంటే ఒక వయసు అతను ఎప్పుడు ఎవరితో మాట్లాడు, మామూలుగా దిగి నాతో ఎప్పుడు మాట్లాడు, వచ్చి నమస్తే నా అన్నాడు, నా అన్యాయం అన్నది అటువంటి పెద్ద అన్ని లాభాలు పెట్టాడు. ఇదంతా వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటారన్నా, వాళ్ళకి పోయే కాలం వచ్చేసిందన్నా, ఇంక జీవితంలో ఎవరు కోట్లేరన్నా. మేమంతా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. స్థానిక రేచర్లపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జరిగిన జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 డివిజన్లకు సంబంధించిన సుమారు 25,000 కుటుంబాలను ఏఎస్ఎంలు ఇతర ఆరోగ్య సిబ్బంది స్వయంగా కలిసి ఆరోగ్య సమస్యలపై సర్వే చేశారన్నారు. ఏంటి వచ్చింది? ఓకే సార్. చూపించండి ఇక్కడ మైక్లో చూడండి, నా కష్టం చెప్పండి. ఆ పేపర్ ఎక్కడ పడిపోయిందంట. కూర్చోండి. లేదని బాధ. ఆ ఇబ్బంది లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పంపించి
కళ్ళు కూడా చెక్ చేయించారు. కళ్ళు చెక్ చేయించి ఈరోజు ఈ క్యాంపులో దగ్గర 45 మందికి మన ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి బయట ఈ టెస్టులు చేసుకుంటే ఎంత అవుతుందో తెలుసా మీకు? 1000 రూపాయలు అవుతుంది. అంటే 1000 రూపాయల టెస్టులని జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా మీ ఇంటికి పంపించి చేయించడం జరిగింది. పోనీ ఒకళ్ళిద్దరు చేశారా? ఒకళ్ళిద్దరు కాదు, 28,000 మంది చేశారు. ఈ రోజు ఇక్కడ ఎవరికి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ బీపీ అన్ని టెస్ట్ చేసి ఎవరికైతే మందులు. మెదక్ జిల్లా రామాయణపేట మండలంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి మండలాల నుండి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు 300 నుండి 400 మంది రోగులు డెంగీ, మలేరియా జ్వరాలతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నారని రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మణికంఠ తెలిపారు. వారు మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా జ్వరాలు కేసులు పెరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు దోమల బారి నుండి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. దగ్గుంది, సర్ది ఉంది, కాళ్ళు గుంజుతుంది, దగ్గర గుంజుతుంది, కొంచెం రక్తపరిచయం ఉంటే రాయండి దండం పెట్ట వెనక ముందు ఎవరు లేదు. ఎవరమ్మా? మేము డాక్టర్ చూస్తలేరా? జ్వరం వచ్చింది మా పిల్లలకు, సర్ది మొన్న తీసుకొచ్చిన రోజు 2-3 సిరప్లు ఇచ్చిండు, అంత పట్టించుకోలేదు. పెద్ద బాబుకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ముందు పెట్టలేదు, ఏం పెట్టలేదు, గోళీలు ఇచ్చి పంపించింది. ఆ రోజు మేము ఎంతమంది ఇంత మంది కంటే డబల్ మంది వచ్చింది, ఎవరు పట్టించుకోలేరు. ఆ రోజు 4 గోళీలు ఇచ్చి. రామాయణపేట ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రము మన ఈ వానాకాలం మరియు సీజనల్ డిసీజెస్లో ముఖ్యంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అనే విష జ్వరాలు చాలా వరకు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా రామాయణపేటలోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా మన నిజాంపేట్, దామరచ, గుల్పర్తి, సంగాపూర్ చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా మనకు చాలా మటుకు ప్రజలు జ్వరాలతో, సర్ది, దగ్గులతో వచ్చి బాధపడుతున్నారు. ఇంచుమించు రోజుకు మనకు 250 నుంచి 400 మధ్య యావరేజ్గా ఇక్కడ ఉబ్బి చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకొని, అంటే ఇంట్లో దోమలు కుట్టకుండా నివారణ చర్యలు తీసుకుంటే జ్వరాలు రాకుండా చూడడం జరుగుతుంది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యం విషయంలో సీఎం ప్రజలను మోసం చేస్తున్నారు. కేసీఆర్ పై ఆరోపణలు చేసిన బీజేపీ నాయకురాలు డీకే అరుణ. ప్రజా కళారూపాలకు పురుడు పోసిన తొలితరం వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు గోచర్ల ఆవిష్కరణలో వెల్లడించిన సుద్దాల అశోక్ తేజ. ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 గెలుస్తాం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ లో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీని రావణాసురుడిగా చిత్రీకరిస్తూ బీజేపీ పోస్టర్ విడుదల. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నాండి. లక్ష్యం సమాజం.